నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సమీక్ష. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆనందం వ్యక్తం. భవానీ దీక్ష 2024 యాప్ని అందుబాటులోకి తెచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భవానీ దీక్షల విరమణలకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని వెల్లడి. గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వీరంకి వెంకట గురుమూర్తి. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు శ్రమించిన వ్యక్తులలో గురుమూర్తి ఒకరంటూ కితాబిచ్చిన మంత్రి సత్యప్రసాద్. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుందని చెప్పిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఆయన అభినందించారు. టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారీగా కొత్త సభ్యత్వాలకు తోడుగా పెద్ద సంఖ్యలో యువత, మహిళల సభ్యత్వాలు నమోదైనట్లు చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారన్నారు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందని, పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలన్నారు. కష్టపడనిదే ఏది రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ప్రజలు పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇవ్వడం సరికాదని, కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం చేస్తున్నారని, పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదు అని చంద్రబాబు అన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు గతంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన భవానీ దీక్ష 2024 మరిన్ని అంశాలను జోడించి నేడు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా రూపొందించిన భవానీ దీక్ష 2024 యాప్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారి సేవలను ప్రజలకు మరింత తెలియజేసే విధంగా భవానీ దీక్ష 2024 అను యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీక్ష విరమణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ముందస్తు బుకింగ్స్, దీక్షాకాల సమాచారం, కౌంటర్లు, పార్కింగ్, టాయిలెట్స్, మెడికల్ సమయం వివరాలు తదితర సమాచారంతో కూడిన మొబైల్ యాప్ను ఆవిష్కరించి లాంచ్ చేశామన్నారు. భక్తుల కోసం యాప్ని లాంచ్ చేశామని, ఆ యాప్ ద్వారా భవానీలో రోజుకు ఎంతమంది వస్తున్నారనే సమాచారం తెలుస్తుందన్నారు. ఈ యాప్లో దేవస్థానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయన్నారు. ఈ యాప్ను ప్రతి ఒక్క భక్తులు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈరోజు భవానీ యొక్క దీక్ష 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దీక్షా విరమణ సమయం ఉంది. 5 లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారి ఆశీస్సుల కొరకు వచ్చి దీక్ష విరమణ ఈ 5 రోజుల్లో జరుగుతుంది. 20 రోజుల పాటు కొంతమంది, 40 రోజుల పాటు కొంతమంది దీక్షలు జరిపి దాదాపుగా ఈ 5-6 లక్షల మంది భవానీలు ఈ 4-5 రోజుల్లో ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి దగ్గరికి రావడం, ఆశీస్సులు పొందడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతోటి, ఆలయ అధికారులు, వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.
రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేశారు. 21వ తారీఖు నుంచి భవానీలు వచ్చేటువంటి వాళ్ళు దీక్ష విరమణ సమయంలో అమ్మవారి పూజలతోటి వారికి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కువగా లడ్డు ప్రసాదాల గురించి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి, ఒక మన రాష్ట్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల నుంచి భవానీ మాలలు ధరించినటువంటి భక్తులు దీక్ష విరమణకి ఇక్కడికి వస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం శ్రమించిన వ్యక్తులలో వీరంకి గురుమూర్తి కూడా ఒకరని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. బీసీలను ఐక్యం చేయడంలో గురుమూర్తి పనిచేశారని చెప్పారు. అలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు గుర్తించి కీలకమైన బాధ్యతలు ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వీరంకి వెంకట గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ వీరంకి గురుమూర్తి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చి బీసీలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీసీలను ఐక్యం చేయడంలో గురుమూర్తి పనిచేశారని చెప్పారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి వెనుదన్నుగా ఉండాలన్న లక్ష్యంతో బీసీ ఫెడరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారని పేర్కొన్నారు. భావితరాల కోసం ఏపీ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్కు శ్రీకారం చుట్టారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గురుమూర్తి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కార్యకర్తగా పనిచేశారని చెప్పారు. 1994 నుండి గురుమూర్తి తనకు పరిచయమని, పార్టీ కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు. టీడీపీ ఏ పిలుపు ఇచ్చినా దానికి విజయవంతం చేయడం కోసం పనిచేశారని అన్నారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా రాష్ట్రంలోని నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఈ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ ద్వారా నా జాతికి ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాలను కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తానని తెలియజేసుకుంటూ, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 39,000 కోట్లు బీసీలకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ ద్వారా అన్ని కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో బీసీలను విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు, బీసీ వ్యతిరేక విధానాలు పాల్పడిందో దానివల్ల 70% మంది ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి కట్టడం జరిగింది. ఎంత దారుణం అంటే 5 సంవత్సరాల్లో మాకు రావాల్సిన 1,50,000 కోట్ల బడ్జెట్ని జగన్మోహన్ రెడ్డి గారు దారి మళ్ళించాడు. 500 మందిని బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ ఆస్తులు కానీ, హత్యలు కానీ దారుణంగా చేశారు. అంతేకాకుండా పేరుకు పదవులు ఇచ్చే ఆనాడు నిధులు ఇవ్వకుండా, విధులు ఇవ్వకుండా, సిబ్బంది లేకుండా వాళ్ళని అవమానపరిచారు.
రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిరుద్యోగులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్కేపాడులో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఉద్యోగాల హామీ ఇచ్చారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు. ఉద్యోగ మేళాకు యువత నుండి విశేష స్పందన కనిపించిందని తెలియజేశారు. ఉద్యోగ మేళాలో మొత్తం 3,125 మంది హాజరు కాగా 1,535 మందికి వివిధ కంపెనీల్లో ఎంపిక అయ్యారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలు వెనక్కి తిరిగి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువత గంజాయి బారిన పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తన పాలనలో రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే ఉపాధి కల్పించారని విమర్శించారు. నేను కేడీసీసీ బ్యాంక్ను అభివృద్ధి చేస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్ నన్ను ఎందుకు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించారని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత మల్లవల్లి ఇండస్ట్రియల్ కార్డియార్కు పునరుజ్జీవం పోశారన్నారు. నాడు జగన్ ప్రభుత్వం పేరు చెబితేనే పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మెగా జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొని ఉద్యోగ కల్పనకు అవకాశాలు కల్పించారని తెలియజేశారు. సింగినగర్లో వరదలు వస్తే ఏ వైసీపీ నాయకులైనా వచ్చారా అని అడిగారు. చంద్రబాబు మా మీద పోటీ చేసి గెలువు అని సవాల్ విసిరిన నాయకులు ఇప్పుడు ఏమయ్యారంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని 2 రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ పథకానికి కూడా గత ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొన్న 53 కంపెనీలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు. 33 ఏళ్ల తర్వాత 1985లో ఎన్టీ రామారావు గారు దాన్ని చట్టం చేస్తే 85 తర్వాత పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా ఏ సోదరీమణికైనా ఆశలో సమాన హక్కు కల్పించమని ఎన్టీఆర్ గారు చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ఎందుకు అనుసరించట్లేదని మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడగండి. ముఖ్యమంత్రులైనా మాజీ ముఖ్యమంత్రులైనా మేమైనా శాసనసభ్యులైనా మంత్రి అయినా ఎవరైనా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి బతకాలి. రూల్స్ని ఒబే చేస్తాను ఉండదు తప్ప రూలు వైలేట్ చేసుకుంటానికి ఎవరికి అవకాశం లేదు. గత ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తారు, ఎన్టీ రామారావు గారు పెట్టిన చట్టాన్ని దయచేసి మీరు అమలు చేయాల్సిందిగా కోరుతారు. అలాగే పరిశ్రమలు ఆడు తీసుకొస్తే ఇంతమంది నిరుద్యోగ ఎందుకు ఉందనేది మీకు తెలియదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ చేశారు, ఎన్ని ప్రైవేట్ కంపెనీలు మీ హయాంలో వచ్చినాయి, ఎన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చినా వాటిలో ఎన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినా శ్వేతపత్రం ప్రకటించండి. మేము వచ్చిన 6 మాసాల్లో వచ్చిన ఉద్యోగాలన్నా గత 5 సంవత్సరాలు 60 మాసాల్లో వచ్చినాయి అని నేను అడుగుతాను. సో ఇది రాజకీయ విమర్శలు చేస్తే వేదిక కాదు, కానీ ఇది కరెక్ట్ అని నేను భావించాను. మనం బాగా చేస్తే ప్రజలే చెప్తారు అంతే తప్ప ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీచర్ అనేది స్వామి వివేకానంద నానుడి సూక్తి. కానీ అది చంద్రబాబు గారి విషయంలో ముమ్మాటికి నిజం. అది అనుభవాన్ని మించిన గురువులేలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహారం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి చేయి కాల్పాలు కోరుతున్నా ఇలాంటి పరిమాణ రాజకీయాలు చేసే స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగాధంలో పెట్టారు, భాష మీద దాడి చేశారు, తెలుగు భాషకు లగుబాటుకు గురైంది, బూతులు తిట్టేవాళ్ళకి మంత్రులు ఇచ్చి సర్వనాశనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొడతామని చెప్పి ఆఖరికి మీ హోదాని ప్రజలు తీసేశారు. ముఖ్యమంత్రి హోదా తీసేసి ప్రతిపక్ష హోదా కూడా మిగల్చకుండా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే బెటర్ అని మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ భావితరాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా స్పష్టం చేశారు. ఇంధనాన్ని ఆదా చేసే గృహోపకరణాలను వినియోగించాలని, 5 స్టార్ రేటెడ్ ఉపకరణాలు, ఎల్ఈడి బల్బులు వాడటం వల్ల కరెంటు బిల్లు చాలా తగ్గడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ ఇంధన పరిరక్షణ మిషన్ జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల ప్రత్యేక ర్యాలీ
ర్యాలీని విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ మన భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేలా ఇంధన వనరులను బాధ్యతతో వినియోగించుకోవాలన్నారు. సాంప్రదాయ శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో కలిగే అనర్థాలను సరైన విధంగా అర్థం చేసుకుని పర్యావరణానికి తద్వారా మన ఆరోగ్యకర జీవితానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా మళ్లాలని సూచించారు. పథకం అమలులో జిల్లాను నెంబర్ 1లో నిలపాలన్నారు. ఇంటి పైకప్పుపై రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్నవారెవరైనా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ పథకంపై క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘ మహిళలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం, అలాగే మన రాష్ట్రాల్లో మన జిల్లాలో కూడా చేపడుతున్నాము. ఇది ముఖ్య ఉద్దేశము మనందరికీ తెలిసే ఉంది. సో ఎలక్ట్రిసిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది దాన్ని పొదుపు చేసుకుంటూ వాడుకుంటే తప్ప అది మనకు ఎఫిషియెంట్గా వాడుకోలేము. దానివల్ల ఎన్విరాన్మెంట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఎనర్జీ ఫాజిల్ ఫ్యూయల్స్ ఎంత కన్స్యూమ్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది మీకు తెలిసే ఉంది. సో ఇప్పుడు మనకు రిన్యూవబుల్ ఎనర్జీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పిల్లల మైండ్స్లో అలాగే సొసైటీలో అవగాహన రావాల్సింది ఏంటంటే, ఒకటి ఎలక్ట్రిసిటీని పొదుపుగా వాడుకోవడము. సో ఎక్కడైతే అవసరం లేదు దాన్ని ఆపుకోవడము, ఇంకా ఎక్కడైనా చాలా అవసరం ఉంటే దాన్ని రిన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడము. సో ఈ నేపథ్యంలో ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ వీక్ అని ప్రతి చోట చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సొసైటీకి అవేర్నెస్ కల్పించడానికి. మీకు అందరికీ ఐడియా ఉంది, ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీకి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ, థర్మల్ పవర్, హైడ్రో పవర్, ఇది కాకుండా మనకు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో PM సూర్య గారు అని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముఫ్త్ బిజిలీ యోజన అని రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్స్ చేపట్టారు. ఈ భాగంగా హౌస్ హోల్డ్ కనెక్షన్కి ఏదైతే మన కన్జంప్షన్ ఉందో, సో దీనంతా మనం సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయొచ్చు. సోలార్ ఎనర్జీ ట్యాప్ చేసుకొని ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి తీసుకోవడం కాదు, మనమే గ్రిడ్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు. దానికి పవర్ జనరేషన్ స్టేషన్స్ అవసరం లేదు, ఇంట్లోనే పవర్ జనరేషన్ చేయొచ్చు. ఈ అవకాశం ఉంది. సో ఈ ఒక్క నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి. మన ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో సోలార్ ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ రిన్యూవబుల్ ఎనర్జీ వాడి ఈ ట్రెడిషనల్ ఎనర్జీ అయితే ఉందో పవర్ యూటిలైజేషన్ దాన్ని తగ్గించాలి. తిరిగి మనం ట్రెడిషనల్ ఎనర్జీ గ్రిడ్కి పవర్ ఇవ్వాలి. దానివల్ల హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది, ఎనర్జీ కన్సంప్షన్ పెరుగుతుంది, ఎనర్జీ సేవింగ్ అవుతుంది. ఇది సొసైటీకి మంచిది, భావి తరాలకి మంచిదనే ఉద్దేశంతో ఎనర్జీ ఎఫిషియన్సీ వీక్ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఒక ర్యాలీ చేయించడం జరగనుంది. మీడియా మిత్రులతో నా విన్నపం ఏంటంటే పబ్లిక్కి అవేర్నెస్ వెళ్ళాలి. చిత్ర పరిశ్రమలో పనిచేయాలని ఉత్సాహంగా వచ్చే చాలా మందిని మోసగిస్తూ రకరకాల బూటకపు వాగ్దానాలతో మోసం చేస్తున్నారని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు స్పష్టం చేశారు. పుట్టగొడుగుల్లో రకరకాల కార్మిక సంఘాలు, సొసైటీల పేర్లతో స్థాపించి వారి స్వలాభాల కోసం అమాయకులైన సినీ కార్మికులను మోసం చేస్తున్నారని చెప్పారు. ఎవరూ మోసపోవద్దని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దానికి అనుబంధంగా ఉన్న 24 సంఘాల ఫెడరేషన్ మాత్రమే గుర్తింపు పొందినవని వివరించారు. విజయవాడలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు భరత్ భూషణ్, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ ప్రధాన కార్యదర్శి జె సాంబశివరావు, అలంకార్ ప్రసాద్ పాల్గొనగా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, కోశాధికారి వి సురేష్, ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ వెల్లంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ఏర్పడి చిత్ర పరిశ్రమను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తించబడిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దానికి అనుబంధంగా ఉన్న 24 సంఘాలను అనుసంధానం చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ఏర్పడిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లాగా రకరకాల కార్మిక సంఘాలు, సొసైటీల పేర్లతో స్థాపించి స్వలాభాల కోసం అమాయకులైన సినీ కార్మికుల వద్ద నుండి కార్డులు ఇస్తామని, ఇళ్లు ఇప్పిస్తామని రకరకాలుగా డబ్బులు వసూలు చేసి అందరినీ మోసం చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చిందన్నారు. అలా ఎవరు మోసపోవద్దని సూచించారు. బూటకపు కార్మిక సంఘాల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని, త్వరలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాపులు కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు. రాష్ట్ర విభజనకు ముందు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మాతృ సంస్థ. విభజన జరిగిన తర్వాత
సినిమా ఇండస్ట్రీకి 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివి కాబట్టి, మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్గా నామకరణం చేయడం జరిగింది. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ 2 రాష్ట్రాలకి మదర్ బాడీ. ఈ బాడీ కింద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇవన్నీ కూడా అనుబంధ సంస్థలు. ఇవన్నీ ఇది హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా వర్క్ చేస్తుంది. విజయవాడ ఒక బ్రాంచు, వైజాగ్ ఒక బ్రాంచు, తిరుపతి ఒక బ్రాంచు ఈ సంస్థకు ఉన్నాయి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్కి. సో విభజన జరిగిన తర్వాత నుంచి కూడా మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ వారు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ ఫెడరేషన్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ 1986లో హైదరాబాద్లో స్థాపించబడిందండి. దాదాపు 38 సంవత్సరాలు కావస్తుంది. ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి అనుబంధ సంస్థ అండి. వారితో కలిసి పనిచేయాల్సిన ఫెడరేషన్ మరియు 24 క్రాఫ్ట్ల అనుబంధ సంఘాలండి. వారందరూ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పనిచేయాలండి. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అట్లాగే హైపెక్ ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్, ఇది ఈ సంస్థ ఇండియా వైజ్ ఉందండి. హైదరాబాదు మెయిన్గా ఉందండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. చాలామంది సినిమా మీద ఆకర్షణ ఉంటుంది. సినిమాలో ఏదో అసోసియేషన్ జారితే ఇక్కడ ఏదో సైట్లు ఇస్తారంట, లేకపోతే ఇస్తారంటే ఒక తెలియక పాపం అమాయకత్వంతో మెంబర్షిప్లను డ్రైవ్ చేస్తున్న వాళ్ళ వల్ల పడి డబ్బులు పోగొట్టుకుని తర్వాత మాకు ఇలా చేశారని మళ్ళీ మా దగ్గరికి వస్తాయి ఈ పంచాయతీలు, మా అసోసియేషన్లుగా వస్తారు. సో వాళ్ళు మోసపోకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వాళ్ళు రెఫరెన్స్గా ఇస్తున్నారు, కొంతమంది డైరెక్టర్ల పేర్లు ఇస్తున్నారు. ఆ డైరెక్టర్కి ఫోన్ చేసి చెప్పాం, మీ పేర్లు ఉపయోగించుకున్నారు చూడండి, వాళ్ళు ఇదేదో బిజినెస్లా చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పినా కూడా వాళ్ళకు కూడా ఎక్కడో ఆశ ఉందనుకుంటా, వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేష వస్త్రాన్ని మంత్రి ఇతర అధికారులకు అందజేశారు. అంతకుముందు అమ్మవారి ఆలయానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి ఆలయ మర్యాదలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో కెఎస్ రామారావులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్కు మంత్రితో పాటు ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో వివరించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఆలయ రాక సందర్భంగా పోలీసులు విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్తో అమరావతి రాజధాని మహానగరంగా అభివృద్ధి చెందనుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుండి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదిగేలా డాక్యుమెంట్లో రూపొందించారని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు కూడా సహకారం అందించాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ శ్రీ రామచంద్రనగర్ ఆయుష్ హాస్పిటల్ రోడ్ చర్చి ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం ఇస్త్రీ బండ్లు, కూరగాయల బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేశారని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని ఆకాంక్షించారని చెప్పారు. విజన్
2020 డాక్యుమెంట్ విడుదల చేసిన సమయంలో కూడా తాను శాసనసభ్యుడిగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు. విజన్ 2020 నాడు తనకు అర్థం కాలేదని, కానీ ఈరోజు హైదరాబాద్ ప్రపంచ స్థాయికి వెళ్ళిందన్నారు. 2047 విజన్ ద్వారా అమరావతి విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో తాము కూడా చిరు వ్యాపారులకు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం నాగార్జున కాలనీ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో 2 ఇస్త్రీ బళ్లు, మరో 2 తోపుడు బండ్లు పంపిణీ చేశారని చెప్పారు. నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విభజించిన ఆంధ్రప్రదేశ్లో 2047 అనే ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. ఆయన అంటే 2047 సంవత్సరానికి ఈ ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఏ విధంగా మార్చుకోవాలని, ఇది అందరి సంకల్పంతో ముందుకు వెళ్ళాలని చెప్పడానికి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి వాళ్ళందరి సమక్షంలో ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. నాకు ఎంతో ఆనందం వేసింది. గతంలో 1995లో కూడా 2020 అని చెప్పి హైదరాబాద్ నగరం 2020 అని చెప్పి అప్పుడు డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు కూడా నేను శాసనసభ్యుడు ఉన్న అదృష్టం. ఆ రోజున కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజున కూడా వేదిక మీద నేను ఉండటం, ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు వేదిక మీద ఉండటం జరిగింది. ఆ రోజున నాకు అనిపించేది 2020 అంటే అప్పటికి 26 సంవత్సరాల ముందు ఆయన ఇచ్చిన డాక్యుమెంట్. 26 సంవత్సరాల సంగతి ఎందుకు, ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తామో చెప్పాలి అనే భావన నా మనసులో కూడా ఉండేది. కానీ ఆ తర్వాత 2020 సంవత్సరం 4 సంవత్సరాల క్రితం ముగిసింది. అది 2020గా 2014 కల్లా ఒక భాగ్యనగరంగా మారటమే కాకుండా ప్రపంచ పటంలో ప్రథమ స్థానానికి వచ్చే విధంగా హైదరాబాద్ తీర్చిదిద్దబడింది. హైదరాబాద్ అదృష్టం ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కూడా కంటిన్యూ చేయటం వల్ల అది మహానగరంగా ఇవాళ అందరి కళ్ళు పడేటట్టుగా భారతదేశంలో ఉన్నత నగరంగా అయింది. ప్రపంచ పటంలో కూడా హైదరాబాద్ నగరం అనేక దేశాల నుంచి ఆ నగరానికి వచ్చి వ్యాపారాలు ఏర్పాటు చేస్తున్నారంటే ఆ నగరం ఏ విధంగా తీర్చిదిద్దబడింది. నిన్న అదే వేదిక మీద మరలా 2047 ఆ రోజున ఆ డాక్యుమెంట్ చూసాం, నిరూపించబడింది నారా చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలు. మరలా ఖచ్చితంగా దానికంటే మిన్నగా ఇప్పుడున్న టెక్నాలజీ, అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు, ఇంకా ముందుగా మనం ఈ అమరావతి నగరం అంటే విజయవాడ, అమరావతి, గుంటూరు కలిపి అమరావతి నగరం. ఈ 3 నగరాలు, అక్కడ జంట నగరాలు అయితే హైదరాబాదు, ఇది 3 నగరాల కలయికతో ఒక గొప్ప మహానగరంగా తీర్చిదిద్దపడటానికి ఏపీఎస్జీ ఉద్యోగుల ఎంఏసీ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ తమపై వివక్ష చూపుతుందని బాధిత ఫ్లాట్ ఓనర్లు సంఘం అధ్యక్షుడు వెనిగెళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీహరిపురం కాలనీ కేతనకొండ ఫ్లాట్ ఓనర్లంతా నేడు రోడ్డున పడ్డామని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్జీ ఉద్యోగుల ఎంఏసీ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ బాధిత ఫ్లాట్ ఓనర్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్జీ ఉద్యోగుల ఎంఏసీ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ బాధిత ఫ్లాట్ ఓనర్ల సంఘం అధ్యక్షుడు వెనిగెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ లేఅవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తి చేయకుండా మార్కెటింగ్ ఫ్లాట్లు 69 మందికి కేటాయించి రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా తమను సొసైటీ వేధిస్తుందని, గతంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ పూర్తయిన ఫ్లాట్ ఓనర్లు అందరూ చదరపు గజానికి 1500 అదనంగా చెల్లించాలని డిమాండ్ నోటీసులు కూడా ఇచ్చారన్నారు. పదవి విరమణ అయ్యి వచ్చిన డబ్బులతో ఫ్లాట్లు కొన్న తమకు అదనంగా డబ్బులు చెల్లించే స్తోమత లేదని చెప్పారు. సొసైటీ వారి అవినీతి అక్రమాలపై అనేక వినతి పత్రాలు సమర్పించామని ఫలితం లేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని సొసైటీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో సంఘం కార్యదర్శి వీరమాచినేని రత్నప్రసాద్, సంఘం సభ్యులు, బాధిత ఫ్లాట్ ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘ పాలకవర్గం వీళ్ళందరూ కూడా ఈ 15-20 మంది కలిసి పొలం కొన్నట్టుగా డ్రామాలాడి పోస్ట్ డేటెడ్ చెక్కులతో వాళ్ళకి రైతులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. పొలం రిజిస్ట్రేషన్ జరిగింది, రైతులకు సభ్యులకు పొలం అమ్మేశారు, ప్లాట్లు అమ్మేశారు. సిఆర్డిఏ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు లేఅవుట్కి. మాకు అందరికీ ప్లాట్లు అమ్మేసిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత పొలం అమ్మిన రైతులకు డబ్బులు అందలేదు అనేటటువంటి కారణంతో రైతులు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దగ్గర 43,000 చదరపు గజాలని వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారండి. ఇందుట్లో దగ్గర ఒక 100 మంది బాధితులు ప్లాట్లు కొన్నాళ్ళు కానివ్వండి, మార్టిగేజ్ ప్లాట్లు డెవలప్ అవుతాయి, రిలీజ్ అయిన తర్వాత మీకు అమ్ముతాను అనేటువంటి వంకతోటి 100 ప్లాట్లు వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరగలేదండి. 650 ప్లాట్లు అయితే రిజిస్ట్రేషన్ జరిగినాయి. డెవలప్మెంట్ జీరో, ఒక్క పైసా కూడా డెవలప్మెంట్ జరగలేదండి. మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి.
దగ్గర దగ్గర ఈ 655 మంది దగ్గర 150 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి డెవలప్మెంట్ లేకోకుండా ఈ రోజున డెవలప్మెంట్ చేయమంటే చదరపు గజానికి అదనంగా 1500 రూపాయలు కట్టాలి, కట్టకపోతే నేను డెవలప్మెంట్ చేయను, మీరెవరో కూడా సైట్లోకి రావడానికి వీల్లేదు, గేటుకు తాళం వేస్తున్నా అండి, గేటుకు తాళం వేసి అదేమంటే వాచ్మెన్ ఇస్తాడు అక్కడ మీరు వెళ్ళండి అన్నాడు. ఆ సమయానికి వాచ్మెన్ లేక మేము వెంచర్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వస్తున్నాము. నా పేరు వెనుగళ్ల శ్రీనివాస్. నేను ఈ శ్రీహరిపురం కాలనీ కేతనకొండ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పటివరకు చెప్పిన మా సెక్రటరీ రత్నప్రసాద్ గారు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కూలంకుషంగా చెప్పారు. ఆయన అన్ని కరెక్ట్ విషయాలు అవి. గత 20 నెలల కాలంగా ఎన్ని రకాలుగా ఎన్నోసార్లు ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ను కానీ అలాగే మిగతా వాళ్ళని కానీ ఎంత ప్రొసీడ్ అయ్యి అన్ని ఉన్నత పత్రాలు ఇచ్చినా కూడా ఒక్కదానికి స్పందన లేదు. అలాగే ఇప్పటికి మేము మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది, అలాగే కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత నారా లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇచ్చినవి మళ్ళీ ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పిలిచి విచారణ చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదండి. ఈ సొసైటీ మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మీద అయితే మాకు నమ్మకం ఉందో ఆ ప్రభుత్వం వారు గట్టి చర్యలు తీసుకోవాలంటే ముందుగా దాన్ని పూర్తిగా ఫారెన్సిక్ ఆడిట్ చేయించాలండి. ఆడిట్ చేపించి దానిలో జరిగిన గోల్మాల్ దాదాపు 45-50 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్యక్రమం ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండకూడదని, విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేయాల్సిన వసతుల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని, వచ్చిన ప్రతి ఒక్కరికి త్రాగునీటి సరఫరాలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అన్నారు. నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా నిర్వహిస్తూ కార్యక్రమం జరిగే ముందు, జరిగేటప్పుడు, జరిగిన తరువాత కూడా చర్యలు తీసుకోవాలని, అందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ చూసుకోవాలని కమిషనర్ అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు సత్యకుమారి, సత్యనారాయణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో తన ప్రమేయం లేదని సినీ నటుడు అల్లు అర్జున్ చెప్పారు. ఆ ఘటనలో ఒకరు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆ ఘటన పూర్తిగా యాక్సిడెంటల్ అని, బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని వెల్లడించారు. తనకు అండగా నిలిచిన అభిమానులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యాక్సిడెంటల్ గా జరిగిందని ప్రెస్ మీట్ లో సినీ నటుడు అల్లు అర్జున్ చెప్పారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. గడిచిన 20 ఏళ్లలో 30 సార్లు అదే థియేటర్కి వెళ్లి సినిమా చూశానని, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఒకరు చనిపోవడం దురదృష్టకరమని, దానికి తాను చింతిస్తున్నానన్నారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. కుటుంబంతో కలిసి తాను థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన తెలిపారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కనుక దీనిపై మాట్లాడలేనని బన్నీ అన్నారు. ఇక అరెస్టు సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, మీడియాకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అటు తన అరెస్టు వెనుక కుట్ర ఉందన్న ప్రచారంపై బన్నీ స్పందించలేదు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపైన కూడా ఆయన సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో వెళ్లిపోయారు. నమస్తే, థ్యాంక్ యూ. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I'd like to thank the entire media for all your love and support.
Thank you ante. I just wanted to say thank you. Sir, మీ అరెస్ట్ మీద కాన్ఫరెన్స్ ఏమైనా ఉందా సార్ మీ అరెస్ట్ మీద కాన్ఫరెన్స్ ఏమైనా ఉందా? Anything else? Sir, do you feel you were targeted? This is a fabricated case booked against you. You feel you were made a target? సార్ బన్నీ గారు నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సార్ బన్నీ గారు నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కామెంట్ చేశారు. సో దాని మీద అల్లు అర్జున్ గారు ఫ్యామిలీకి మీరు ఎప్పుడైనా కుటుంబానికి ఏం చేస్తారు? నేను ఒకటే చెప్తానండి, once again we are extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. నేను సినిమా థియేటర్లో ఒక సినిమా I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside, which I was inside the theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family, and I'll be there to be there. I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last. I've been coming. I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. బాపులపాడు మండలం వీరవల్లి కేంద్రంగా నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ చేస్తున్న 12 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,33,500 నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీకి ప్రింటింగ్ వాడిన ప్రింటర్లు, ల్యాప్టాప్, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో నకిలీ నోట్లు చలామణి చేస్తూ అరెస్టు అయ్యారు. గ్రంథాలయాల్లో అధ్యయనానికి తగిన వస్తువులు లేని కారణంగా యువతకు వాటిపై ఆసక్తి సన్నగిల్లుతోందని, సొంతగా పుస్తకాలను ప్రచురించుకుంటున్న రచయితలు, ప్రచారణకర్తలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని తెలిపారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రం వద్ద తెలుగు తల్లి విగ్రహం నుంచి గవర్నర్ పేటలోని లెనిన్ విగ్రహం వరకు ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమ వేదిక నాయకులు శివప్రసాద్, వరప్రసాద్, లక్ష్మయ్య, వెంకట నారాయణలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రచయితలు, పుస్తక ప్రియులు, విద్యావేత్తలు, గ్రంథాలయ అభిమానులు, రచయిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి వేదిక నాయకులు మాట్లాడుతూ, పెద్దల కృషి, త్యాగంతో రూపుదిద్ది మనకు అందించిన విజ్ఞాన భాండాగారాలు నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాసీనతతో వదిలేస్తే తెలుగు జాతి జ్ఞాన దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. అదే జరిగితే చరిత్ర మనల్ని క్షమించదని చెప్పారు. అవసరమైన పుస్తకాల కొనుగోళ్లకు కాకుండా ప్రభుత్వం ఇతర అవసరాల కోసం ఆ నిధులను దారి మళ్లిస్తుందా అనే అయోమయ పరిస్థితి నెలకొందని తెలిపారు. గ్రంథాలయ సిబ్బంది నియామకాలు నిలిచిపోయి దశాబ్దాలు అవుతున్నాయని, రిటైర్ అయితే కొత్త వారిని నియమించుకోకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ కష్టతరంగా మారుతున్న తరుణంలో పౌర గ్రంథాలయాలు మూతపడే దశకు చేరుకుంటున్నాయని వారు వాపోయారు. గ్రంథాలయ ఉద్యమం అనేటటువంటిది స్వాతంత్రోద్యమ కాలంలోనే దాని అవసరాన్ని గుర్తించి ప్రజల్ని చైతన్యపరచాలి, ఉద్యమానికి సానుకూలంగా వాళ్ళని తీర్చిదిద్దాలి, సామాజికంగా చైతన్యం కలిగించాలి స్వతంత్రం పట్ల. అప్పుడున్నటువంటి నిరాక్షరత, అదేవిధంగా ఇతర మూఢాచారాలు, వీటన్నిటి నుంచి ప్రజల్ని ఒక సంఘటిత శక్తిగా స్వతంత్రోద్యమ సాధనకు కృషి చేసే విధంగా సమాయత్తం చేయాలి అంటే ప్రజల విజ్ఞానం పెరగాలి, వాళ్ళందరిలో సమైక్యభావం రావాలి అనే ఉద్దేశంతో ఆనాడు గ్రంథాలయోద్యమం 1914 ప్రాంతాల్లో నుంచి గ్రంథాలయోద్యమం ప్రారంభించబడి అనేక మంది పెద్దలు, అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయ పితామహుడు, ఆయనతో పాటు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, ఆ తర్వాత పాతూరి నాగభూషణం, ఇలా అనేక మంది ఆ ఉద్యమంలో భాగస్వామ్యమై
పల్లెలకు వెళ్ళి ఆ పల్లెల్లో చైతన్యం తీసుకొచ్చి వేలాదిగా గ్రామాల్లో గ్రంథాలయాలను స్థాపించారు. స్వతంత్రోద్యమానికి వాళ్ళందరినీ సమాయత్తం చేశారు. స్వతంత్రోద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించింది గ్రంథాలయ ఉద్యమం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1965లో మనకు ప్రత్యేకంగా గ్రంథాలయ చట్టాన్ని చేసుకున్నాం. ఆ తర్వాత గ్రంథాలయాల్ని స్థాపించే విధంగా పట్టణాల్లో పల్లెల్లో కూడా దానికి ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా సమీకరించుకోగలిగాం. అయితే క్రమక్రమంగా అప్పట్లో వచ్చినటువంటి చట్ట ప్రకారం మనం 8% గ్రంథాలయ సెస్ని ప్రతి పౌరుడు కట్టేటటువంటి ఆస్తి పన్నులో 8% గ్రంథాలయ నిధిగా సేకరించి ఆ నిధులను కేవలం గ్రంథాలయాలకు వెచ్చించాలనేటువంటి ఒక చట్టం చేయబడింది. దానికి అనుగుణంగానే ఇప్పటికీ కూడా కోట్లాది రూపాయలు చెస్ వసూలు చేయబడుతున్నప్పటికీ కూడా కనీసం 20 ఏళ్ల నుంచి గ్రంథాలయాలకు పుస్తకాలు కొనే పరిస్థితి లేకుండా బూజు పట్టేసి కనీసం అందులో వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితులు కూడా లేకుండా చేసినటువంటి ఇది మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సమీక్ష. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆనందం వ్యక్తం. భవానీ దీక్ష 2024 యాప్ని అందుబాటులోకి తెచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భవానీ దీక్షల విరమణలకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని వెల్లడి. గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వీరంకి వెంకట గురుమూర్తి. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు శ్రమించిన వ్యక్తులలో గురుమూర్తి ఒకరంటూ కితాబిచ్చిన మంత్రి సత్యప్రసాద్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.